హే హాయ్. సో ఈ టైం వరకు ఈ టైం వరకు నేను నా డైట్ ప్లాన్ అప్లోడ్ చేయాలి. బట్ డైట్ ప్లాన్ ఇంకా ప్రిపేరే కాలేదు. అన్నీ తెచ్చి పెట్టుకుంటున్నా కానీ అసలు డైట్ ప్లానే ప్రిపేర్ చేసుకుంటలే. ఏదో నా దగ్గర ఉన్న పైసలను పెట్టి అన్నీ తెచ్చేసుకున్నా. ఓట్స్, చనా, మిల్ మేకర్, బనానాస్, మిల్క్, కర్డ్, అన్నీ ఎగ్స్ అన్నీ తెచ్చేసుకున్నా. అసలు డైట్ ప్లాన్ అయితే ప్రిపేర్ చేసుకోలే ఇంకా. ఎప్పుడైతే అసలు మరీ ఇంత ఇండిసిప్లిన్ ఉంటా అని నేను కూడా అనుకోలేదు. మరీ ఘోరంగా అయిపోతుంది డైలీ. చూద్దాంలే అనుకుంటాం, మరీ చాలా దరిద్రంగా అయిపోతుంది. సో మెయిన్లీ వచ్చేసి ఫోన్ ఇస్ అ డిస్ట్రాక్షన్ ఫుల్. ఆ ఫోన్ వల్లనే సగం టైం అంతా అవుతుంది. దెన్ చేయాలని ఆ మూడ్ కూడా వస్తలేదు. అండ్ ఇది అనడం తప్పు, బికాస్ ఐ సెడ్ డిసిప్లిన్ ఉండాలి అని. అండ్ మూడ్తో సంబంధం లేదు డిసిప్లిన్కి. డిసిప్లిన్ ఉంది అంటే చేయాలి అంటే చేయాలి అంతే. మూడ్తో ఏం సంబంధం ఉండదు. సో ఇప్పుడు చూస్తా. దెన్ కొన్ని అప్డేట్స్ నా లైఫ్లో నా డైలీ రొటీన్లో కొన్ని అప్డేట్స్ చేసుకోవాలి. అండ్ డిసిప్లిన్గా ఉండాలి. ట్రై చేస్తున్నా. మార్నింగ్ ఓకే, మార్నింగ్ పర్లేదు. బట్ కాలేజ్ నుంచి రాగానే ద రొటీన్ ఈజ్ టోటల్లీ డిస్టర్బ్డ్. అసలు ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ ఇట్ ఎట్ ఆల్. ఇట్స్ జస్ట్ గోయింగ్ ఇన్ టు ఎ మెస్. సో బట్ ఇది ఓవర్కమ్ చేయాలి. మెయిన్లీ డిస్ట్రాక్షన్ ఫోన్ అండ్ వాట్సాప్లోనే సగం టైం అంతా అయిపోతుంది. అండ్ ఇన్స్టాల్ స్క్రోలింగ్ అయిపోతుంది. అండ్ ఓవర్ థింకింగ్లో కూడా అయిపోతుంది. సో లేదు, ఇది ఇది బంద్ చేసేయాలి. అండ్ ఇలా ఏం చేయలేదు. కాలేజ్ నుంచి వచ్చినా అంటే ఫోన్ చూసుకుంటూ కూర్చున్నా. సగం టైం వాట్సాప్లోనే అయిపోయింది. దెన్ ఫ్రెష్ అప్ అయి తిన్నా, పన్నా. అండ్ మార్కెట్ ఉండే ఈరోజు, సో వెళ్ళిన వెజిటేబుల్స్ ఇవన్నీ తెచ్చేసుకున్నా. దెన్ వచ్చి ఫ్రెష్ అప్ అయి ఇప్పుడు తిని కూర్చున్నా. సో అసలు ఏం చేయలే ఈరోజు, నథింగ్ ఎట్ ఆల్. అసలు డైలీ మరీ ఇంత ఘోరంగా అయిపోతుందని అసలు నేను అనుకోలేదు, బట్ అయిపోతుంది. దిస్ హ్యాస్ టు బీ ఓవర్కమ్డ్. సో కూర్చుంటా. ఇది అసలు నేను ఇది ఒకటి అనుకుంటున్నా, అయితే అది అస్సలకి అవుతలేదు. సో నేనేం చెప్పదలుచుకోలే ఇప్పుడైతే. చూద్దాం ఏమైద్దో రేపు. అండ్ దిస్ ఈజ్ డే ఇట్లా అయింది. అండ్ ఐ హోప్ సో నేను మనస్ఫూర్తిగా అనుకోవడం కాదు, చెయ్యాలి. ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలి. అనుకోవడం అంటే చాలా అనుకుంటున్నావు, అన్నీ చేయలేం కదా. బట్ చేయొచ్చు, దానికి డిసిప్లిన్ ఉండాలి కదా. సో ఓకే, విల్ టేక్ ఇట్ స్లో. వెళ్దాం స్టెప్ బై స్టెప్. అన్నీ ఇప్పుడే కావాలంటే రావు కదా. సో స్టెప్ బై స్టెప్ వెళ్దాం. చేంజెస్ చేయాలి, చాలా చేంజెస్ చేయాలి రొటీన్లో. అండ్ స్టేబుల్గా ఉండాలి. ఫస్ట్ నా థాట్స్ నేను స్టేబుల్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ అ థింగ్. అండ్ మళ్ళీ ఈ వీక్లో ఏమున్నా కంప్లీట్ చేసుకోవాలి. బికాస్ నెక్స్ట్ వీక్ నుంచి వెళ్ళి మిడ్స్కి కూర్చోవాలి. అదేంటిది మిడ్స్ అండ్ సెమ్కి ప్రిపేర్ అవ్వాలి. బికాస్ ఎట్ ఎ టైం జూలైలో మొత్తం ఎగ్జామ్స్ ఉన్నాయి. అండ్ జూలైలోనే మొత్తం చేసేసుకుంటే మళ్ళీ నాకు వర్కౌట్కి అండ్ అదర్ వర్క్స్కి టైం ఉండదు. సో ఇప్పటి నుంచే ఒక 1-2 hours డెడికేట్ చేస్తే స్లోలీ we can manage all the things. So that's it. Hope for the best.
एंड आई बिलीव इन गॉड. सो ठीक है, करते हैं, करना है. ओके, बाय.